భారత్ చైనా మధ్య 9 నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతలు ఎటకేలకు సద్దుమణిగాయి. సుదీర్ఘ చర్చల అనంతరం తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సు పరిసరాల నుంచి బలగాలను వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభమైనట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. ఉత్తర పాంగాంగ్ పరిసరాల్లో సైన్యం కార్యకలాపాలు, పెట్రోలింగ్కు సంబంధించి మరో విడత చర్చలు జరపనున్నాయి. దౌత్యపరమైన వ్యూహంతో చైనాతో ఉద్రిక్తతలు తగ్గించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. ఈ క్రమంలో భారత్కు ఎలాంటి నష్టం జరగలేదని, దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునే విషయంలో దృఢ సంకల్పంతో ఉన్నట్లు చైనాకు అర్థమయ్యేలా చెప్పామని స్పష్టం చేసింది. లద్దాఖ్ సరిహద్దుల్లో 9 నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడేలా బలగాల ఉపసంహరణపై భారత్ చైనా కీలక ఒప్పందానికి వచ్చాయి. నిర్దేశిత ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కు పిలిచే ప్రక్రియ ప్రారంభించాయి. గతేడాది తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భారీగా బలగాలను మోహరించింది. ఆయుధాలను దించగా మన సైన్యం కూడా ప్రతిచర్య మొదలుపెట్టింది. చైనాను ఎదుర్కొనేందుకు సమర్థ బలగంతో సిద్ధమైంది. ఈ క్రమంలో గల్వాన్ లోయలో ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా మన దేశానికి చెందిన 20 మంది జవాన్లు బలిదానం చేశారు. చైనా సైన్యం కూడా పెద్ద సంఖ్యలో చనిపోయినా ఆ దేశం బయటకు చెప్పలేదు. అప్పటి నుంచి ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనగా చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ వచ్చాయి. సైనిక, దౌత్య, రాజకీయ పరంగానూ చర్చలు జరిగాయి. ఇటీవల జరిగిన 9వ విడత చర్చల సందర్భంగా బలగాల ఉపసంహరణపై కీలక అంగీకారం కుదిరింది. ఈ విషయాన్ని చైనా బుధవారం ప్రకటించగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. పీఓకేలో భారత భూభాగాన్ని పాకిస్తాన్ అక్రమంగా చైనాకు ఇచ్చిందన్న ఆయన మనం ఎప్పుడూ దాన్ని గుర్తించలేదన్నారు. భారత్ లోని కొంత భూభాగం తమదేనని చైనా చాలా సార్లు ఆరోపించినప్పటికీ భారత్ ఎప్పుడూ ఒప్పుకోలేదని గుర్తు చేశారు. భారత్ నుంచి అంగుళం భూమిని కూడా వదులుకోబోమనే విషయాన్ని చైనాకు తేల్చి చెప్పామన్నారు. సరిహద్దు సమస్యలు చర్చలతోనే పరిష్కారం అవుతాయని చైనాకు పదే పదే చెప్పామన్న రాజ్నాథ్, వాస్తవాధీన రేఖను ఇరు దేశాలు అంగీకరించాలని, ఏకపక్ష ధోరణి ఆమోదయోగ్యం కాదని డ్రాగన్ కు అర్థమయ్యేలా వివరించామని తెలిపారు. సరిహద్దు ఉద్రిక్తతలపై చైనాతో జరిగిన నిరంతర చర్చలతో పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ భాగాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని వివరించారు. पैंगोंग लेक एरिया में चीन के साथ डिसएंगेजमेंट का जो समझौता हुआ है उसके अनुसार दोनों पक्ष फॉरवर्ड डिप्लॉयमेंट को फेज, कोऑर्डिनेटेड एंड वेरीफाइड मैनर में हटाएंगे। चीन अपनी सेना की टुकड़ियों को नॉर्थ बैंक में फिंगर 8 के पूरब की दिशा की तरफ रखेगा और इसी तरह भारत भी अपनी सेना की टुकड़ियों को फिंगर 3 के पास अपने परमानेंट बेस धन सिंह थापा पोस्ट पर रखेगा। इसी तरह की कार्रवाई साउथ बैंक एरिया में भी दोनों पक्षों द्वारा की जाएगी। दोनों पक्षों द्वारा अप्रैल 2020 से नॉर्थ एंड साउथ बैंक पर किया गया है उन्हें हटा दिया जाएगा और पुरानी स्थिति कायम कर दी जाएगी। यह भी तय हुआ है कि दोनों पक्ष नॉर्थ बैंक पर अपनी सेना की गतिविधियां पेट्रोलिंग तभी शुरू की जाएगी जब सेना एवं राजनयिक स्तर पर यानी डिप्लोमेटिक लेवल पर आगे बातचीत करके समझौता बनेगा। इस समझौते पर कार्रवाई कल से नॉर्थ एंड साउथ बैंक पर प्रारंभ हो गई। దేశ సౌభ్రాతృత్వాన్ని కాపాడటంలో మనం ఎంత పట్టుదలగా ఉంటామో చైనాకు అర్థమయ్యేలా చెప్పామన్న రాజ్నాథ్, మిగతా సమస్యలు కూడా పరిష్కరించుకునేందుకు చైనా కలిసి వస్తుందని భావిస్తున్నామని వివరించారు. मैं इस संघ को आश्वस्त करना चाहता हूं कि इस बातचीत में हमने कुछ भी खोया नहीं है सभापति महोदय। अभी भी एलएसी पर डिप्लॉयमेंट तथा पेट्रोलिंग के बारे में कुछ आउटस्टैंडिंग इशूज बचे हुए हैं। इन पर हमारा ध्यान आगे की बातचीत में रहेगा। दोनों पक्ष इस बात पर सहमत हैं कि बाइलेटरल एग्रीमेंट तथा प्रोटोकॉल के तहत पूर्ण डिसएंगेजमेंट जल्द से जल्द कर लिया जाए। अब तक की बातचीत के बाद चीन भी देश की संप्रभुता की रक्षा के हमारे संकल्प से पूरी तरह और अच्छी तरह अवगत है। 9వ విడత కోర్ కమాండర్ స్థాయి చర్చల్లోనే బలగాల ఉపసంహరణ ప్రక్రియకు బీజం పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చర్చల ఆధారంగా మంగళ, బుధవారాల్లో పాంగాంగ్ ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు చెందిన క్షేత్రస్థాయి కమాండర్లు సమావేశమై ఉపసంహరణ ప్రణాళిక రూపొందించారని సైనిక వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రణాళిక ప్రకారం కీలక, వ్యూహాత్మక ప్రాంతాల నుంచి అప్పుడే సైనికులు కదలరు. మొత్తం ప్రక్రియ దశలవారీగా జరగనుంది. ప్రారంభ దశలో ఆర్టిలరీ యూనిట్లు వెనక్కి మల్లుతాయి. సరిహద్దుల్లో ముందు వరుసలో మోహరించిన బలగాలు అలాగే ఉంటాయి. కీలకమైన, వ్యూహాత్మకమైన పర్వత ప్రాంతాల్లో సైనికులు చివరి దశలో వెనక్కు మళ్లుతారు. ఈ ప్రక్రియ కూడా పాంగాంగ్ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఏకకాలంలో జరగనుంది. ఇప్పటికే చైనా సైన్యం వైపు భారీ ఆయుధ పరికరాలున్న వాహనాలు వెనక్కు మళ్లుతున్నాయని మన సైనిక వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఇరు దేశాల సీనియర్ సైనిక అధికారులు తనిఖీలు చేయడం సహా నిశితంగా పర్యవేక్షిస్తారు.